విత్తనాలు కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? విత్తనం కొనాలనుకున్నప్పుడు తప్పనిసరిగా ఒక రిజిస్టర్డ్ డీలర్ దగ్గరనే కొనుక్కోవాలి మనం. రైతులు కొంతమంది లూజు విత్తనాలు కొంటుంటారు. సో అలాంటి రైతులకు మీరు ఎలాంటి సూచన ఇస్తారు? ఇటీవల మనం గమనించిన అంశం ఏమిటంటే, ఈ మధ్య హెచ్టి పత్తి విత్తనాలు బయట అమ్ముతున్నారని చెప్పేసి, అంటే దాన్ని గ్లైసిల్ సీడ్ అని, లేకపోతే కలుపు గింజల పత్తి విత్తనాలు అని చెప్పేసి అని పేర్లతోనే అమ్ముతున్నారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే అది నిజమేనా, లేకపోతే? జనరల్గా దానికి ప్రభుత్వం నుంచి మంచి ఖచ్చితమైన నిబంధనలు ఉన్నాయి. అంటే దాన్ని అమ్మొద్దు అని, కొనొద్దు అని. అమ్మినోళ్ళు కొన్నోళ్ళు ఇద్దరు శిక్షార్హులే. సో కాబట్టి దాని జోలికి పోకుండా ఉండడం మంచిది. తెలంగాణ విషయానికి వస్తే ఎక్కువ పత్తి వర్షాధారంగానే పండిస్తారు. పొడి దిక్కుల్లో విత్తనం నాటడం కానీ, కొంతమంది కొద్దిగా వర్షం పడినప్పుడు నాటుతుంటారు. దాంతో మొలక శాతం ఇబ్బంది పడుతుంటారు. అలాంటి రైతులకు మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు సార్? జనరల్గా ప్రతి మే నెలలో ఇన్ని బస్తాల నకిలీ విత్తనాలు పట్టుబడినాయి, ఇన్ని లక్షల ప్యాకెట్లని, ఈ అంశంలో రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా పత్తి మొక్కజొన్న దాంట్లోన? మరింత సమాచారం కోసం మరొక వీడియోలో మనం మాట్లాడుకుందాం. నమస్కారం.